యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. భయంకరంగా దాడులు చేస్తామని ట్రంప్ నిన్న ప్రకటించారు. రివర్స్లో జరుగుతోంది ఇప్పుడు. అది యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. కానీ ఇరాన్ దాడులు చేస్తోంది అమెరికా టెక్నాలజీ సంస్థలపై. అవే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగింది. బహ్రెయిన్లోని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ AWS కేంద్రంపై ఇరాన్ భద్రతా బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. తాజా దాడుల్లో అమెజాన్ డేటా సెంటర్ తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అక్కడ భారీ మంటలేగిసిపడ్డాయని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కూడా నిర్ధారించింది. ఇరాన్ అగ్రనేతల హత్యలకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బహిరంగంగా ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికా మిలిటరీ ఆపరేషన్లకు సాయం చేస్తున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి 18 అమెరికన్ టెక్ కంపెనీల మిలిటరీ టార్గెట్గా ఇరాన్ ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ టెక్నాలజీ సంస్థల ఆఫీసుల్ని నాశనం చేస్తామని, ప్రాణాలు కాపాడుకోవాలంటే ఉద్యోగులు వెంటనే ఆయా ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని IRGC హెచ్చరించింది. వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే, నెక్స్ట్ డేనే బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్ని ఇరాన్ టార్గెట్ చేయడం, దాడి చేయడం కలకలం రేపుతోంది ప్రపంచవ్యాప్తంగా. గత నెలలో కూడా డ్రోన్ దాడుల వల్ల బహ్రెయిన్, UAEలోని తమ డేటా సెంటర్లకు అంతరాయం ఏర్పడిందని అమెజాన్ వెల్లడించింది. ఏ క్షణంలోనైనా ముప్పు పొంచి ఉన్నందున మిడిల్ ఈస్ట్లోని తమ కస్టమర్లు తమ డేటాని ఇతర సురక్షిత ప్రాంతాలకు మార్చుకోవాలని అమెజాన్ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. కేవలం సైనిక స్థావరాలే కాకుండా ఇలా గ్లోబల్ టెక్నాలజీ, కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు జరుగుతుండటంతో టెక్ ప్రపంచం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.